ధరణి నా పేరు. గీగొట్టాలు మా ఊరి బండ గుర్తులు. చుట్టూరా బొగ్గు కుప్పలు. తొంగి సుత్తే కానీ కనిపించని ఊరు. మా ఊళ్ళో గాలి సుత కర్రెగా ఉంటుంది. ఆంజనేయ స్వామి మా కిందివాడ దైవం, మా ధైర్యం. ఎప్పుడు బాయి మీద దద్దరిల్లే బాంబుల సప్పుడు. ఇది మా వీర్లపల్లి. తెల్లారితే బారుతోని మొదలయ్యే బతుకులు. నీ అబ్బా సూర్యుడు వచ్చి సిలుకుని తప్పడతాడు. ఈడేర్రా ఇంకా రకపాయ్. అసలు టైం ఎంత అవుతుందిరా? సాపుడు తాగుడు రోజు మాకేందన్నా ఇది పెండ్ల పోరగడ్ల మీద సోయ లేకుండా ఏడేందయ్యా నీ తాగుడు పాడుగాను. నీ తాగుడు నా సాగుకొచ్చింది కాదురా, నిన్నే నా పిలిచేది. ఇక నాతో అయితే లేదురా. ఇవాళ అత్తారేడు అందరం దాగేది మందే అయినా ఎవరెక్కడ తాగాలనేది మాత్రం కులాన్ని బట్టి బార్ గడప నిర్ణయిస్తుంది. ఇదంతా చూసి మందు పిచ్చోళ్ళం అనుకోకుంటే మందంటే మాకెసనం కాదు, అలవాటు పడిన సాంప్రదాయం. ఉత్సవానికి విజయం చేసినటువంటి నా అన్నదమ్ములకు ఆడబిడ్డలందరికీ ముందుగా నేను మద్యపాన నిషేధాన్ని ప్రకటిస్తున్నా. మీ వేర్లపల్లి కథ ముగిసిందిరా. సూరిగాడు నా జిగిరి దోస్తు, నా గుండెకాయల సగం. మందులేని మొదటి దసరా. ఎవ్వడు ఆనందంగా లేడు, ఒక్క నేను తప్ప. వెన్నెల ఇది నా దోస్తే. రోజు దోస్తు లెక్కగా అనిపించేది, ఆయాల నిండు వెన్నెల లెక్కగా అనిపించింది. ఏ పద్మస్తానా ఎన్నిసార్లు వస్తావే? ఓడతారని ఇట్రా, ఇంకోసారి ఊదినావంటే ఈ వలుగుతా చూడు. రే అంటించరా. రే ఆడ పంచాయతీ రాలా? మందుకేందిరా, బొచ్చెడున్నది. కావాలంటే పదవి వాడి ఇంకా తెప్పిస్తా, కానీ వాస్తుకున్న జాగ కావాలి కదా. పెదనంబయ్య మా ఊరి సర్పంచ్. ఆయన సవతి కొడుకులు రాజన్న, శివన్న. పదవిలో లేని నిలువ బార్లో ఉందని ఎప్పటి నుంచో దాని మీద కన్నేసిండు పెదనంబయ్య. సర్పంచ్కి గెలిచినోని దగ్గరనే 5 ఏండ్లు బారుంటుంది. తర్వాత ఎవడు గెలిస్తే ఆయన దగ్గర ఉంటుంది. ఏమంటారు? బార్ చేజారితే మళ్ళా వెనకకు రాదని అర్థమైన కనకయ్య ఒక్కసారిగా ఊగిపోయిండు. కానీ మందు లేక ఎండిపోయిన జనాల గొంతులు కనకయ్య గోడును పట్టించుకోలేదు. నువ్వు ఊరిని మందులో ముంచాలనుకుంటే గీ పెగ్గేసి మద్దతు తెలుపు. వేరే దారి లేదు, ఒప్పుకో అన్నా. మందు కోసం అందరు ఎట్లా చూస్తాలో చూడు. నంబయ్య రాజకీయానికి కనకయ్య అడ్డంగా చిక్కిండు. చివరికి మందే గెలిచింది. ఆడికెళ్ళి వీర్లపల్లి కథ మారింది. నంబయ్య కాష్టం చల్లారకు ముందే సవితి కొడుకుల నడుమ చిచ్చు బయటపడ్డది. ఊరి పెద్దలు ఆశను వంచినంత తలకగా బార్ని వంచలేకపోయింటారు. అందుకే సర్పంచ్గా గెలిచినోందే బారని వెనకట పెద్ద నంబయ్య చెప్పిన మాటే
వీళ్ళ సమస్యకు ఓదారి చూపించింది. గా ఒక్క మాట మా ఊరి రాజకీయాన్ని ఒకే కుటుంబానికి పరిమితం చేసింది. బార్ మీద ఉన్న జెండా గుర్తుని చీల్చి ఉంగరం చెవిపోగు గుర్తులుగా మార్చుకున్నారు. పదవున్నోందే బారిని రాజన్న అంటున్నాడు, కానీ బార్ను వాడినోందే పదవిని శివన్న నమ్మిండు. రాజన్న చెప్పిన మాటల కన్నా శివన్న పోసిన మందే జనాలకు ఎక్కువ ఎక్కింది. ఆఖరికి మందే గెలిచింది శివన్నే అయినా రాజన్న చిత్తుగా ఓడిపోని కారణం మాత్రం పెదనంబయ్య ఒకే ఒక్క మనవడు శివన్న కొడుకు తూర్పుగుట్ట చిన్ననంబయ్య. బీర్లపల్లి కథమారికి మూల కారణం. చెప్తాను కదా చేద్దాం. చూసుకో అబ్బాయి. నాయనమ్మా అసలు నువ్వు మందెందుకు తాగుతావే? ధైర్యం కోసం బిడ్డ. అవురా ఈ ధరణిగాడు ఇంకా అత్తలేడేంద్రా? ఆయన గురించి తెలిసిందే కదరా. ఆడు తాగాలి, తాగింది ఎక్కాలి, లుంగెత్తి కట్టాలి, అప్పుడు అత్తడు రాడు.